కర్నూలులోని ఆకాశ్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ పేషెంట్ ప్రాణాలను కాపాడారు. సి బెలంగల్ మండలం ఎడగండ్ల గ్రామానికి చెందిన గుజ్జుల నారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చారు. అబ్డామినల్ తాండ్రా థ్రాంబస్ గుర్తించి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 25 రోజుల పాటు చికిత్స, డయాలసిస్ తర్వాత పేషెంట్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. పేషెంట్ బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనం ఒక రేర్ కేసు గురించి మాట్లాడబోతున్నాం ఆకాశ్ హాస్పిటల్లో. సో నా పేరు డాక్టర్ వంశీకృష్ణ, జనరల్ సర్జన్ని. సో ఈ నారాయణ అని ఒక 41 ఇయర్స్ అతను మన హాస్పిటల్కి 15వ తేదీ మేలో వచ్చారు. సో ఆల్రెడీ దానికన్నా ముందు ఒక నెల అంతా కర్నూలు హాస్పిటల్ తిరిగారు, తర్వాత హైదరాబాద్కి వెళ్ళారు. అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగేసి అక్కడ ఏమీ చేయలేము, పేషెంట్ ఇంకా ఇంతే, ఇంకా ఉన్నన్నాళ్ళు చూసుకోవాలా అనే సిచ్యువేషన్ నుంచి మన దగ్గరికి ప్రజెంట్ అయ్యారు. సో 15వ తేదీ వచ్చాడు. వచ్చినప్పుడు ఆల్రెడీ పాత రిపోర్ట్లు, మన రిపోర్ట్లు అన్నీ మళ్ళీ కొత్తగా చేసి చూడడం వల్ల ఏం తెలిసిందంటే అతనికి మన బాడీలో ప్రతి అణువుకి రక్తం వెళ్ళాల. సో దాని నుంచి మెయిన్గా వచ్చేది అయోటా అని పెద్ద ఆర్టరీ ఉంటుంది అండి కడుపులో, హార్ట్ నుంచి వచ్చి మొత్తం అవుతుంది. సో అది కడుపులో ఆల్మోస్ట్ 90% అనేది బ్లాక్ అయిపోయింది. సో దానికి తోడు కాళ్ళకు వచ్చే రక్తనాళాలు కూడా 80% బ్లాక్ అయిపోయాయి. సో కడుపులో ఆ రక్తనాళం అయోటా నుంచే మన చిన్న పేగులకి పెద్ద పేగులకి రక్తం ప్రసరణ ఉంటుంది. సో అవి కూడా ఆల్మోస్ట్ 80 నుంచి 90% అనేది బ్లాక్ అయ్యాయి. సో దీనివల్ల ఏంటవుతుందంటే పేగులకి రక్త సరఫరణ తగ్గిపోతుంది, ఈవెన్ కిడ్నీలకు కూడా రక్త సరఫరణ తగ్గిపోతుంది. సో తను వచ్చిన సిచ్యువేషన్ మన హాస్పిటల్కి అయినప్పుడు హార్ట్ బీట్ అనేది 140 అట్లా కొట్టుకోవడము, బీపీ అనేది 80-60 రావడము. సో రక్త పరీక్షలో తెలిసింది ఏమంటే ఆల్మోస్ట్ తన కిడ్నీ పరీక్షలో క్రియాటినిన్ అంటారు, అది 8 ఉంది, ఒంటికి కూడా చాలా తక్కువగా ఉంది. సో మనము పేషెంట్కి అంతా కాంప్లికేషన్స్ ఇట్లా అన్నీ చెప్పేసి ధైర్యంతో మనం అడ్మిట్ చేసుకున్నాము. సో చేసుకొని కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్లో చూపించేసి డయాలసిస్ చేయడము ఇవన్నీ జరిగాయి. సో చిన్నగా క్రియాటిన్ అనే అంశం తగ్గుతూ వచ్చింది. సో దాని తర్వాత పేషెంట్ కడుపు నొప్పి కూడా కొద్దిగా రక్తం బ్లాక్ అవ్వడం వల్ల మనం ఎమర్జెన్సీగా ఇంజెక్షన్స్ ఉంటాయి రక్తం పతలాగా అవ్వడానికి. ఇప్పుడు మనం ఎట్లా బ్రెయిన్ స్ట్రోక్ చూసుకుంటామో, హార్ట్ స్ట్రోక్ చూసుకుంటామో, అలానే కడుపుకి స్ట్రోక్ వచ్చినట్టు ఇది. సో రక్త సరఫరణ గట్టితనం తగ్గడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఆ ఇంజెక్షన్స్ డైలీ కంటిన్యూగా 6 గంటలకు ఒకసారి ఇంజెక్షన్ వేస్తూ రెగ్యులర్గా తర్వాత రక్తం గడ్డగడానికి ట్యాబ్లెట్లు వాడేసి పేషెంట్ కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత రెగ్యులర్గా చెక్ చేసుకుంటా అతని మళ్ళీ ఒక 10 రోజులు బాగున్నాడు. తర్వాత మళ్ళీ నొప్పి అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు మళ్ళీ మనం తిరిగి సిటీ స్కాన్ చేస్తాం 25వ తేదీ. ఆ రోజు తెలిసింది ఏమంటే పెద్ద పేగు ఆల్మోస్ట్ ఇంకా మోషన్కి ఒక 20 సెంటీమీటర్ల ముదూరంలో పగిలిపోయి ఉంది. సో మ్యాక్సిమం ఎట్లుంటుందంటే ఈ రక్త సరఫరణ తగ్గిపోవడం వల్ల అక్కడ పేగుకి రక్త సరఫరా తగ్గిపోయి ఆ హోల్ అయిపోయింది, రంధ్రం ఫామ్ అయిపోయింది. సో ఏమైతే తినేదంతా కడుపులోకి చేరుతుంది బయటికి సరిగ్గా లేకుండా. సో ఆ టైంలో ధైర్యం చేసేసి ఆపరేషన్ చేసాం, కడుపు కోత ఆపరేషన్ చేసేసి మొత్తం చిన్న పేగులు అన్నీ బాగున్నాయండి. పెద్ద పేగు ఒక్కటి కొద్దిగా బొక్కపడింది. దాన్ని చుట్టుపక్కల అంతా అతుకులు ఎక్కువ ఉండడం వల్ల మనం చేసేది ఏమి ఉండదు. సో మనం డైవర్షన్ చేస్తాం, అంటే దాని మోషన్ దొడ్డికి వచ్చింది, దాన్ని డైవర్ట్ చేసేసి బయటికి తీసుకొచ్చాము. సో ఇప్పుడు పేషెంట్ హార్ట్ బీట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, క్రియాటిన్ లెవెల్స్ కూడా అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో ఇప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ డిశ్చార్జ్ చేసుకోవడానికి సిచ్యువేషన్ ఉన్నాము. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హరిత. నేను ఆకాశ్ హాస్పిటల్లో ఇంటెన్సివిస్ట్గా పనిచేస్తున్నాను. గుజ్జుల నారాయణ అనే ఈ పేషెంట్ మా దగ్గరికి ఫస్ట్ ఐసీయూకి ప్రజెంట్ అయినప్పుడు చాలా కడుపు నొప్పితో వచ్చాడు. అండ్ ఏమి తినలేకపోవడం, తిన్నది అరగక అండ్ ఆ ఇబ్బందులతో వచ్చాడు. మేము రెగ్యులర్ చెకప్ చేసినప్పుడు మాకు తెలిసింది, స్కానింగ్లో ఆల్రెడీ ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగి వచ్చారు, పెద్ద ప్రాబ్లము అని ఆ రిపోర్ట్స్ చూశాక మాకు అర్థమైంది. సార్ చెప్పినట్లుగా పెద్ద రక్తనాళాల్లో రక్తము అనేది బ్లాక్ అయిపోయింది, థ్రాంబస్ అంటాము. అండ్ అలా జరగడం వల్ల ఆయనకి కిడ్నీస్కి రక్త ప్రసరణ తగ్గిపోయి ఆయనకి క్రియాటినిన్ అనే వాల్యూ చాలా ఎక్కువ, 8 అన్నారు కదా, అది క్రియాటినిన్ దానికి సంబంధించి ఎక్కువైపోయి యూరిన్ రాక బాధపడి కాళ్ళ వాపులు అదంతా వచ్చాయి. మేము సరైన టైంలో మా దగ్గర డయాలసిస్ అనే ఇది అందుబాటులో ఉండడం వల్ల కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక 5 డయాలసిస్లు అయ్యాయి. 15వ తేదీ అడ్మిట్ అయ్యాడు. ఆల్మోస్ట్ 25వ తేదీకి ఆ డయాలసిస్ కరెక్ట్గా సరైన టైంలో చేయడం వల్ల క్రియాటినిన్ అనేది కరెక్ట్ స్థాయికి వచ్చింది. 1 అనేది మనకి నార్మల్ లిమిట్ అంతవరకు చేరింది. సో కిడ్నీస్ పనితనం అనేది మంచిగా అయిపోయింది. ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు. సో ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అతని
అబ్డామినల్ పెయిన్ అనేది మెడికల్ పరంగా సెట్ చేసాము, మెడిసిన్స్ ఇచ్చి. కిడ్నీస్ కొంతవరకు సెట్ అయ్యాయి. తర్వాత సార్ చూసుకొని కరెక్ట్ టైంలో ఆయనకి సిమ్టమాటిక్గా ఆయన బయట లక్షణాలను బట్టి ఇంకొకసారి స్కాన్ చూసుకొని ఆపరేషన్ అవసరం పడుతుందా అనేది డిసైడ్ చేసి వాళ్ళ అటెండర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. కరెక్ట్ టైంకి మేము చెప్పిన కౌన్సిలింగ్ కావచ్చు అన్నీ తీసుకొని కరెక్ట్ టైంకి సార్ ఆపరేట్ చేసి కొంతవరకు బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ద్వారా పేషెంట్ ఆల్మోస్ట్ మాకు తెలిసినంత వరకు రికవర్ అయినట్టే లెక్క. అసలు వచ్చినప్పుడు నో హోప్స్ అనుకున్న పేషెంట్ ఇప్పుడు ఇంతవరకు రావడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ శ్రీదేవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హాస్పిటల్. నారాయణ పేషెంట్ 15th మనకి మే 15th వచ్చిన రోజు ఇతని పరిస్థితి చాలా బ్యాడ్గా ఉన్నాడు. ఇతనికి సివియర్గా ఉందాము, కడుపు నొప్పి వస్తాము. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 1 నెల పాటు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు మీరు ఇంటికెళ్ళి ఉన్న రోజు జాగ్రత్త చూసుకొని పేషెంట్ పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ థ్రాంబోస్ ఏదైతే మెయిన్ ఆర్టరీలో ఐదోటాలో థ్రాంబోస్ ఫామ్ అయిందో దానంతా సకాలంలో ఎంఆర్ఎన్ఎల్ ట్రీట్మెంట్ పెట్టి ఈ పేషెంట్కి దాదాపు ఒక 20-25 days మా ఇంటెన్సివ్ టీము అండ్ సర్జన్ టీము, మెడికల్ మేనేజ్మెంట్, పేషెంట్ అందరూ సరైన వైద్యం అందించి ఈరోజు ఈ పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నారంటే ఇది కర్నూలులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఉన్న హాస్పిటల్. ఇక డయాలసిస్ అవి చేస్తున్నాము. ఇంత కష్టపడి ఈ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నా భర్త పేరు నారాయణ సార్. కర్నూలు అయిపోయి హైదరాబాద్ తిరిగి వచ్చిన మన భర్తను బతకడు అని చెప్పినారు. ఈ హాస్పిటల్కి వచ్చినాక డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినారు. నా భర్తని దేవుని రకాలు చూసుకున్నారు నా సార్. కాదు ఇంకా ఇంతనే సార్, నాకు ఏం రాదు. ఎనగండ్ల సార్, వెలగాలి మండలం. 25 రోజులు ఉన్నాం సార్. కడుపు నొప్పి కిడ్నీ వంటికి రాక సమస్య బాధపడి అన్నం తినక ఇవల్ల నొప్పితో బాధతో ఉన్నాం. 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. తిరిగినాం సార్, ఎంత ఆసుపత్రి తిరిగినా మాతో కాదు. ఇంతే ఈయన పరిస్థితి చాలా కఠినంగా ఉంది అని చెప్పినారు, బతకడం అని చెప్పినారు. హైదరాబాద్ పోయి వచ్చినాం సార్. హైదరాబాద్ పోయి వచ్చినా కూడా బతకడం చెప్పినారు. ఇప్పుడు బాగుంది సార్. సార్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు సార్. వాళ్ళ సార్ వాళ్ళు కాదు, నాకు దేవుళ్ళు. ఇవాళ డిశ్చార్జ్ చేసినారు.